మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. చక్కటి డబ్బు, ఇంట్లో చక్కటి అద్భుతమైనటువంటి వాతావరణం అండ్ పేరు ప్రఖ్యాతలు కావచ్చును. అదేవిధంగా చక్కటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది కానీ, అనుకున్న పనులు అనుకున్నటువంటి విధంగా ముందుకు వెళ్ళడం కానీ, మన కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా నెరవేరేటువంటి విధంగా 100% మనము ఈ చేయబోయేటువంటి రెమెడీ ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. ఇందులో భాగంగా చాలామంది కూడా డబ్బు సంబంధిత ఇబ్బందులు కావచ్చును, మనీ రిలేటెడ్ ఇబ్బందులు కావచ్చును, ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు. అంటే డబ్బు, మనీ అండ్ నెగిటివిటీ కొంత చేతులారా మనం చేసుకున్నటువంటి కర్మ అయితే, మరొకటి కొంతమేర తెలియకుండానే పోయి గోతులో పడిపోతూ ఉంటాం. కొంత మనకు గృహంలో కూడా కొంత పాజిటివిటీ అనేటువంటిది ఎక్కువగా ఉండదు. సో వాస్తు బలము కూడా మనకు తప్పకుండా కావాలి. మరి ఇలాంటి సందర్భాలలో మనకు కావాల్సింది ఒక బౌల్, కొంత వాటర్, అదేవిధంగా ఒక కాయిన్, 1 రూపీ కాయిన్, కొంత కుంకుమ. ఇవి మరి ఇంట్లో ఏ దిశలో పెట్టడం వల్ల మనకు అద్భుతమైనటువంటి యోగ కలగబోతూ ఉన్నది. రాజయోగము, గుర్తుంచుకోండి. రాజయోగము అంటే వట్టి మాట కాదు. నేను ఇది వట్టిగా కూడా చెప్పడం లేదు. రాజయోగము అంటే ఇది ఎంతో అద్భుతం. మరి రాజయోగం అనేటువంటిది జాతకరీత్యా ఉంటేనే రాజయోగం పడుతుంది. సో అలాంటి రాజయోగము మనకు లేకుండా మనం క్రియేట్ చేసుకోగలగాలి అంటే మన ఆలోచన. సో మనం చెప్పేటువంటి ఈ రెమెడీ లైవ్లో కూడా వీరికి చూపిస్తూ ఉన్నాం. ఈరోజు లైవ్లో చూపించేటువంటి ఈ యొక్క రెమెడీ తప్పకుండా మీరు చేసుకొని మంచి ఫలితం పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే చాలా రెమెడీస్ ఉన్నవి, మరలా చెప్తూ ఉన్నాను. జాతక రీత్యా అద్భుతమైనటువంటి రెమెడీస్ అనేటువంటివి మన లగ్నము, మన నక్షత్రము, ఇలాంటివి కొన్ని మనం చూసుకొని ముందుకు వెళితేనే 100కు 99.9% సక్సెస్గా మనం ఉంటాము. కనుక మరి ఈరోజు రెమెడీ చూద్దాం పద. మరి ఈరోజు ఈ యొక్క లైవ్లో వీడియో మీకు చూపించబోతున్నామండి. క్లియర్గా చూడండి. ఇక్కడ మనకు ఒక గాజు బౌల్ అవసరం పడింది. ఈ వాటర్ ఇందులో పోయాలి. ముందుగా ఇందులో ఉన్న వాటరు ఇందులో పోసేయండి. వాటర్ అందులో పోసిన తర్వాత ఆ యొక్క రూపాయి నాణాన్ని తీసుకొని కొంతమేర దానికి కుంకుమను యాడ్ చేయండి. కుంకుమను తీసుకొని దాంతో కుంకుమను తీసుకోవాలి. ఇట్లా తీసుకొని కుంకుమను వేయండి. ఫస్ట్ ఆ నీటిలో కుంకుమను మాత్రమే వేయండి. వేసిన తర్వాత ఈ రూపాయి బిళ్ళను కూడా అందులో వేసేయండి. రూపాయి నాణాన్ని కూడా ఇందులో వేసిన తర్వాత ఈ యొక్క బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు చేతికి లేదు, ఇక్కడ ఇది ఈ బౌల్ తీసుకోవాలి. ఈ బౌల్ తీసుకొని మనకు నార్త్ ఈస్ట్ కార్నర్, దిస్ ఈజ్ నార్త్ ఈస్ట్ కార్నర్. ఈ కార్నర్లో అంతే, అక్కడే ఉండనివ్వండి. ఈ కార్నర్లో ఈ బౌల్ అనేటువంటిది పెట్టాలి. ఈ విధంగా ఎవరైతే ప్రతి శుక్రవారం చేస్తారో, ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా చేయడం ద్వారా రాజయోగం అనేటువంటిది, అంటే రాజయోగము మనకు పట్టబోతూ ఉంటుంది. అదేవిధంగా ప్రతి శుక్రవారం చేయలేమండి అని అనుకునేటువంటి వారు కనీసం ఒక 21 రోజులన్నా కంటిన్యూగా చేయండి. శుక్రవారంతో మొదలైనటువంటి మొదటి రోజు కంటిన్యూగా 21 డేస్ మీరు చేయడం వల్ల రాజయోగము మీకు పట్టబోతుంది. ఓకే, ఆల్ ద బెస్ట్.